హలో డాన్సర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? వీడియో తీస్తున్నాను రెండు అంటే మా బాయ్స్ అందరూ వచ్చి హాయ్ చెప్తున్నారు. అమ్మాయిలు చూడండి చీరలు కట్టుకుని ఎంత అందంగా ఉన్నారో. వీళ్ళని గెలపట్టుకోమంటే కుస్తీలు పడుతున్నారు దాంతో. అలా గుడి చుట్టూరు అందరం కలిసి 3 రౌండ్లు తిరిగేసాం. ఇంతలో మా గురువు గారు కూతుని బలివ్వడానికి రెడీ చేసి దండం పెట్టుకున్నారు. దీని కొమ్ములు చూడండి ఒకటి ఎంత కొట్టున్నాయో. మేకపోతే అయితే చూడండి ఒక దెబ్బకైతే ఎలా పడ్డదో. బలిచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే ముందు గుళ్ళోకి వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాం. దండం పెట్టుకుని బయటకి అయితే వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అందరూ కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఉండదు చూడండి డాన్స్ ఎలాగేస్తుందో. డాన్స్ చేసి అలసిపోయినట్టుంది. చూడండి ఎలా కూర్చుందో. అమ్మాయిలు అందరూ కుర్చీల్లో కూర్చుంటే అబ్బాయిలు అందరూ చూడండి మటన్ కొట్టి దగ్గర ఎలా ఉన్నారో. ఇంటికి పెడతాను తీరంటే ఇటు కట్టుకున్నాడు. అలా నేను కూడా చిన్న ఆశలు వేసాను. ఆ మెదడు బయటికి తీసుకున్నాను. భోజనాల కోసం వెయిట్ చేస్తుంటే వంట మాస్టర్ మా గురువు గారు చూడండి ఎంత కష్టపడుతున్నారు. అందరూ పొద్దున్న 10 గంటలకు వస్తే ఈ మనిషి చూడండి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చెయ్యాలో ఊపుతున్నాడు. వంటలన్నీ అయిపోయి ప్రసాదం పట్టుకెళ్ళడం కోసం గుడికి వెళ్తున్నారు. అలా ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకుని అక్కడి నుంచి అయితే అలా వచ్చేసాం మేమైతే. ఫస్ట్ అయితే ఈ రోజు చాలా కష్టపడ్డారు. చివరికి క్యాటరింగ్ బాయ్ అయిపోయారు. మేకప్ తీయడంలో లేట్ ఉంటారేమో కానీ మా అమ్మాయిలు మాత్రం తినడంలో మాత్రం చాలా ముందు ఉంటారు. అందరిని ఒకే చోట చూసి ఈ బామ్మ అయితే చూడండి ఎలా ఏడుస్తుందో. ఇది చూడండి మేక తిన్నట్టు ఎలా తింటుందో. మా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా గట్టిగా లాగించారు. అంతా అయిపోయిన తర్వాత అయితే మా మాస్టర్ అయితే స్వీట్ బాక్స్ ఇచ్చారు. వీడు చూడండి ఎంత ఎక్స్ట్రా చేస్తున్నాడు. చివరికైతే నా వంతు కూడా వచ్చింది. కవర్ మొత్తం పట్టుకెళ్తుంటే కవర్ మొత్తం కాదురా ఒక బాక్స్ అని చెప్పని అంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు చూడండి కవర్లో పొట్లాలు ఎలా కట్టారు చివరికి ఇంటికి పట్టుకెళ్ళడానికి. ఒక్కొక్కరు మళ్ళీ మొహాలు దాచుకుంటున్నారు. పట్టుకెళ్ళింది మీరని చెప్తే ఏమైనా అయిపోద్దేమోనని. అలా అందరూ లాస్ట్ లో ఒక సెల్ఫీ దిగేసి చిన్న డాన్స్ చేసుకొని బాయ్ చెప్పుకున్నాం.